12 ఏళ్ల అన్య వేసవి కోసం తన అమ్మమ్మ ఇంటికి వెళుతుంది. ఒక వర్షం కురిసిన మధ్యాహ్నం, అటకపై అన్వేషిస్తుండగా, ఆమె దుమ్ముతో నిండిన ట్రంక్ను కనుగొంది. లోపల అందమైన కానీ పూర్తి కాని దుప్పటి ఉంది. ఆ పాచెస్ రంగురంగులవి మరియు వివిధ రకాల బట్టలతో నిండి ఉన్నాయి. వెల్వెట్, సిల్క్, డెనిమ్, ప్రతి ఒక్కటి చిన్న ఎంబ్రాయిడరీ తేదీ మరియు పేరుతో ఉన్నాయి. కానీ మధ్యలో అంచుల వద్ద చిరిగిన ఖాళీ చతురస్రం ఉంది. అన్య దానిని అమ్మమ్మ మీరా వద్దకు తీసుకువస్తుంది. అమ్మమ్మ కళ్ళు పెద్దవి చేస్తాయి. ఓహ్ మై, నేను దీన్ని చాలా సంవత్సరాలుగా చూడలేదు. ఆమె ఖాళీ స్థలాన్ని తాకుతూ నిట్టూర్చింది. దీని హృదయం లేదు. ఆ ముక్క కథను కలిపి ఉంచుతుంది. అన్య ఆసక్తిగా ఉంది. ఏ కథ? అమ్మమ్మ విచారంగా నవ్వుతుంది. ప్రతి పాచ్ ఒక జ్ఞాపకం, ఒక జీవితం. కానీ ఆ చివరిది, దానిని కుట్టడానికి ముందే అది మాయమైంది. అన్య క్విల్ట్ యొక్క మూలాలను పరిశోధించడం ప్రారంభిస్తుంది. ప్రతి చతురస్రం ఒక కథను చెబుతుంది. ఆమె తల్లి వివాహ దుస్తులు, ఆమె మామ స్కూల్ యూనిఫామ్, అమ్మమ్మ బాల్యం నుండి వచ్చిన చీర. ప్రతి మచ్చతో అమ్మమ్మ ఒక జ్ఞాపకాన్ని పంచుకుంటుంది. సంతోషంగా, విచారంగా, కొన్ని చేదుగా అనిపించేవి కూడా. కానీ ఆమె మధ్యలో ఉన్న భాగాన్ని తప్పించుకుంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఉద్దేశించబడింది అని ఆమె చెప్పింది. కానీ కథ చాలా త్వరగా ముగిసింది. ఒక రాత్రి ఆలస్యంగా, అన్య దుప్పటి కింద దాచిపెట్టిన పాత ఫోటోగ్రాఫ్ను కనుగొంటుంది. అది ఒక యువతి నవజాత శిశువును పట్టుకుని ఉంది. అన్య ఎవరో గుర్తుపట్టలేదు. ఇది ఎవరు అని ఆమె మరుసటి రోజు ఉదయం అడుగుతుంది. అమ్మమ్మ మౌనంగా ఉంటుంది. అమ్మమ్మ చివరకు నిజం చెబుతుంది. ఫోటోలో ఉన్న మహిళ ఆమె అక్క, రాణి. ఆమె ఎప్పుడూ ఆమె గురించి మాట్లాడలేదు. రాణి చాలా దశాబ్దాల క్రితం వరద సమయంలో తన బిడ్డతో పాటు అదృశ్యమైంది. ఎటువంటి జాడ కనుగొనబడలేదు. ఆ మధ్యలో ఉన్న మచ్చ, అమ్మమ్మ గుసగుసలాడుతుంది. ఆమె బిడ్డ కోసం ఉద్దేశించబడింది. కానీ నాకు ఆ బిడ్డ పేరు ఎప్పుడూ తెలియదు. దాన్ని పూర్తి చేసే ధైర్యం నాకు లేదు. కథ విని కదిలిన అన్య, రాణికి మరియు బిడ్డకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి నిశ్చయించుకుంది. బహుశా వారు ఇంకా అక్కడే ఉండవచ్చు అని ఆమె చెప్పింది. అమ్మమ్మ విచారంగా నవ్వింది. నేను చాలా కాలం క్రితం ఆశ వదులుకున్నాను. కానీ నువ్వు కూడా ఆమెలాగే ఎల్లప్పుడూ అసాధ్యమైన విషయాలను నమ్ముతావు. అన్య పట్టణ గ్రంథాలయాన్ని సందర్శించి పాత రికార్డులను పరిశీలిస్తుంది. వరదను గుర్తుంచుకునే రిటైర్డ్ పోస్ట్మ్యాన్తో కూడా ఆమె మాట్లాడుతుంది. ఒక రోజు, ఆమెకు ఒక లేఖ దొరుకుతుంది. అది ఎప్పుడూ డెలివరీ కాలేదు. అది పాత ఫైల్లో దాచబడింది. అది రాణి రాసినది. వరద తర్వాత ఆమె బతికి బయటపడింది మరియు వేరే పేరుతో మరొక గ్రామంలో నివసిస్తోంది. పాప పేరు ఆశ. అన్య గుండె దడదడలాడుతూ ఇంటికి పరిగెత్తింది. అమ్మమ్మ ఆ లేఖ చదివినప్పుడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆశ. ఆమె గుసగుసలాడుతుంది. ఆశ. ఆమె పేరు అర్థం అదే. వారు కలిసి, లేఖలో పేర్కొన్న గ్రామానికి ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. నిశ్శబ్ద గ్రామంలో, అన్య మరియు అమ్మమ్మ ఒక వృద్ధురాలిని కనుగొంటారు. ఆశ. ఆమె అమ్మమ్మ మీరా కళ్ళను చూస్తుంది. పునఃకలయిక కన్నీటితో, ఆనందంగా, ఉప్పొంగేలా ఉంది. కథలు మార్పిడి చేయబడతాయి. దశాబ్దాల నిశ్శబ్దం నయమవుతుంది. ఆశ తనతో పాటు ఒక చిన్న కట్టను తీసుకువస్తుంది. ఆమె బేబీ దుప్పటి ముక్క. ఇది ఆ దుప్పటిలో ఉంది.
అని ఆమె చెప్పింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ముగ్గురూ కలిసి చివరి ప్యాచ్ను కుట్టారు. ఇది మృదువైన, లేత నీలం రంగులో ఉంటుంది. మధ్యలో ఎంబ్రాయిడరీ చేయబడిన "ఏ" ఉంటుంది. ఆ దుప్పటి పూర్తయింది. మరియు సంవత్సరాలలో మొదటిసారిగా అమ్మమ్మ మీరా దాని కింద ప్రశాంతంగా నిద్రిస్తుంది. కథ మొత్తం వృత్తం మూసివేయబడింది. తప్పిపోయిన ముక్క చివరకు కనుగొనబడింది.